నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన జిల్లా బీజేపీ యువనేత కార్యవర్గ సభ్యులు రామిరెడ్డికి బీజేపీ నాయకులు ఘన సన్మానం చేశారు. బీజేపీ జిల్లా అధిష్టానం రామిరెడ్డిను కార్యవర్గ సభ్యులుగా ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఆయనకు ఘన సన్మాన కార్యక్రమం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా పూలమాలలు, శాలువాలు కప్పి బీజేపీ శ్రేణులు సత్కరించాయి. వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు వైసీపీ ఎంపీటీసీ బుర్రు మమత, ఆమెతో పాటు 16 వైసీపీ కుటుంబాల్ని బీజేపీలోకి చేర్చారు. వీరికి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీలో వచ్చిన అనతి కాలంలోనే జిల్లా కార్యవర్గ సభ్యులుగా పదవి వచ్చిందని, పదవికి తగ్గట్టుగా వన్నె తెచ్చే విధంగా తాను ముందుకు సాగుతానని తెలిపారు. బీజేపీ పార్టీ విజయమే లక్ష్యంగా తాను పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి అసెంబ్లీ కన్వీనర్ రవీందర్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా నేత బోలా శ్రీను, మైనారిటీ మండల అధ్యక్షుడు అల్లాబాష, చిన్న వెంకయ్య, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు వంశీ గారికి, రవీందర్ రెడ్డి గారికి, చంద్రప్ప గారికి, టీడీ బాలాజీ గారికి, బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్టీ సిద్ధాంతాల పట్ల, పార్టీ పట్ల అహర్నిశలు, సిద్ధాంతాల పట్ల సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో జరుగుతుండే వివిధ రకాల ఇబ్బందులు, అభివృద్ధి లేకపోవడంతో పాటుగా అరాచకాలు, పోలీస్ స్టేషన్లో కేసులు పెరగడం, గ్రూపు తగాదాలు, వర్కులు జరిగి ఆ వర్కులకు సంబంధించిన రిజల్ట్ మనకి విలేజ్లో కనిపించకపోవడము, ఇట్లా రకరకాల సమస్యల వల్ల నేను బీజేపీలో చేరాను. బీజేపీ విస్తరణకు నేను కృషి చేస్తాను. ఎలక్షన్లో మెయిన్గా ఎలా చేయాలి అనే దాని గురించే నేను మాట్లాడాను. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని, ప్రతి ఒక్కరూ 3 ఓట్లు వేయించి, 3 ఓట్లు తెచ్చి మిగతా వాళ్ళకి చెప్పి వేయించి మన పార్టీని విజయపథంలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షులు, మండల అధ్యక్షులు వెంకట కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు రామిరెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ రెడ్డి, మురళీ గారు, చంద్రారెడ్డి గారు, అదే అజయ్ కుమార్ గారు, బోలా శ్రీనివాసులు గారు, ఈ మనుబోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే బద్వేలు, వెంకన్నపాలెం గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యురాలైనటువంటి మమత గారు ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ మమత గారి ఆధ్వర్యంలో, రామిరెడ్డి గారి సహకారంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి 16 కుటుంబాల సభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో గతంలో రామిరెడ్డి గారు ఈ మండలంలో అనేక కార్యక్రమాలు చేయడం, ఆ వైసీపీ ప్రభుత్వం వైఫల్యం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి వికృత చేష్టాలు చూసి వేసారిపోయి ఈ రోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా కలిసి భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుడిగా ఉంటానని చెప్పి రామిరెడ్డి గారు అనేక పర్యాయాలు అడగడం జరిగింది. ఆ సందర్భంలో మేమందరం కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఆయనకి నూతనంగా ఇవ్వడం కూడా జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, మనందరికి కూడా వెండుదండలుగా ఉండి సహకారంగా మనందరికి కూడా అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా అనేక కాలాల నుంచి ఈ ప్రాంతంలో బోలా శ్రీను కావచ్చు, చంద్రన్న కావచ్చు, అదేవిధంగా అజయ్ కుమార్ కావచ్చు, చంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరి సహకారం కూడా మీకు ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మేము మీతో మీ అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఏంటంటే ఈరోజు ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ప్రతిదీ కూడా దోపిడీ, ప్రతిదీ కూడా జనాలకి ఏంటంటే ఇచ్చేసేది శూన్యం, వాళ్ళు చెప్పుకునేది మాత్రం ఎక్కువ. ఈరోజు గ్రామంలో ఒక రోడ్డు నిర్మాణం చేయాలన్నా, డ్రైనేజీ నిర్మాణం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ₹1 కూడా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ గ్రామాల్లో కానీ, ఈ జిల్లాలో కానీ లేని పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పి ఒట్టి మాటలు చెప్పడం మాత్రం జరుగుతుంది. ఈరోజు సోమశిల వర్షపాతం లేక సోమశిలలో నీళ్లు లేకపోతే ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా ఏదైతే కొత్త ప్రాంతం అయితే ఉంటుందో దాన్ని పండించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా మంత్రి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మంత్రి గారైనటువంటి జిల్లాకి మంత్రి అయినప్పటికీ కూడా ఆయన నియోజకవర్గం పరిధిలో మాత్రమే మాట్లాడడం, చేయడం అది అన్ని కూడా చేస్తుంటాడు. ఎక్కడా కూడా జిల్లాలో ఈయన విస్తారంగా తిరిగినటువంటి పరిస్థితి లేదు.